అందరికీ నమస్కారం. నా పేరు ప్రదున్య నాగ్. ఈరోజు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున రాయల్ స్టార్ అచీవర్ టీం తరపున జూమ్ ద్వారా జరిగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లక్షవారం తెలుగు ఓరియంటేషన్ ట్రైనింగ్ లో అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద ప్యానెల్ పై నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన నా అప్లైన్, నా సీనియర్స్, నా మెంటర్స్, నా మహాగురుజీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇంత పెద్ద ప్యానెల్ పై మనం ఉన్నాము అంటే ఈ 5 విజనరీ డైరెక్టర్స్ వీళ్ళ యొక్క గొప్ప ఆలోచన, వీళ్ళ యొక్క ఆలోచన వల్ల మనం ఈ రోజు ప్యానెల్లో ఉండగలిగాం. అయితే ఈ 5 విజనరీ డైరెక్టర్స్ కి అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా క్లాప్స్ తో వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే గనక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున, అలాగే రాయల్ స్టార్ అచీవర్ టీం తరపున, అలాగే స్టేట్స్ ఆఫ్ లెజెండ్స్ అయినటువంటి మిస్టర్ రాజీవ్ చతుర్వేది సార్, శ్రీ సంజయ్ జైన్ సార్, శ్రీ ఓం ప్రకాష్ సార్, 6 సార్లు క్రోన్ అంబాసిడర్ మిస్టర్ నర్సిగ్రేవల్ సార్, మర్కరీ లీడర్ డివి రమణమూర్తి సార్, అలాగే డైమండ్ అండ్ పైబడిన అందరికి జూమ్ ప్యానెల్ కి నేను స్వాగతించాలనుకుంటున్నాను. అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లతో వీరిని స్వాగతిద్దాం. వెల్కమ్ టు జూమ్ ప్యానెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశాఖపట్నానికి టాప్ మోస్ట్ లీడర్, మా మెంటర్, రెడ్ క్లబ్ లీడర్, కాబోయే డైమండ్ మిస్టర్ వీరేంద్ర మోహన్ సాహు సార్, శ్రీమతి సౌదామిని మ్యామ్ కి జూమ్ ప్యానెల్ లోకి స్వాగతిస్తున్నాను. అందరూ గట్టిగా క్లాప్స్ తో వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ టు జూమ్ ప్యానెల్. స్వాగతం సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హైదరాబాద్ డైనమిక్ కపుల్ అయినటువంటి మన హైదరాబాద్ డైనమిక్ కపుల్ అయినటువంటి మిస్టర్ సంతోష్ సాహు సార్, శ్రీమతి దీప్తిమయి మ్యామ్ కి జూమ్ ప్యానెల్ కి సాధారణంగా నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ గట్టిగా చప్పట్లతో వీరికి స్వాగతించండి. వెల్కమ్ టు జూమ్ ప్యానెల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం ఈ రోజు కనుక ఈ ప్యానెల్లో కూర్చున్నాము అంటే రాయల్ స్టార్ అచీవర్ టీం కి సృష్టికర్త, అతను ఒక చాలా గొప్ప లీడర్, దక్షిణ భారతదేశానికి టాప్ మోస్ట్ లీడర్, మరి ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ రాయల్ స్టార్ అచీవర్ టీం కి ఫౌండర్, సృష్టికర్త, మన మర్కరీ లీడర్ డివి రమణమూర్తి గారికి నేను సాధనంగా గర్వంగా నేను జూమ్ ప్యానెల్ లోకి స్వాగతం పలుకుతున్నాను. అందరూ గట్టిగా చప్పట్లతో ఆయన్ని స్వాగతించండి. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ రోజు మీది అధిక సమయం తీసుకోకుండా నేను జూమ్ మేనర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే ప్యానెల్లో కూర్చున్నారో వచ్చారో అందరూ దయచేసి అందరూ కూడా వీడియోల్లోకి రండి. అలాగే వీడియోల్లోకి వస్తూ మీరు శ్రద్ధగా ఒక ప్లేస్ లో కూర్చొని వినడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజు మన న్యూ డిఎస్ఏ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి మా విశాఖపట్నానికి చాలా సీనియర్ లీడర్, చాలా గొప్ప లీడర్ మిస్టర్ రంజిత్ బిస్వాల్ సార్ కి నేను జూమ్ ప్యానెల్ లోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ టు జూమ్ ప్యానెల్ సార్. నమస్తే సార్. అందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు సార్ రంజిత్ కుమార్ బిస్వాల్ సార్. సో ఇవాళ నాకు ఈ ఆపర్చునిటీ మీరు అందరూ ఇచ్చారు ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి. కాబట్టి అందరికీ చాలా మెనీ థ్యాంక్స్ సార్. అందరికీ ధన్యవాదాలు. అండ్ మన గురు, మన సాహు సార్స్ అండ్ మన సౌదామిని మేడం, సంతోష్ సార్, దీప్తి మేడమ్స్, అందరికీ నమస్कार. और गुरु का महागुरु मूर्ति సార్ కి నమస్కారం పెట్టేసారు. సో ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి అందరికీ మన పెన్నెల్లో అందరూ మహాగురుకి అందరికీ నమస్కారం చేస్తూ స్టార్ట్ చేస్తున్నాం సార్. సో సార్ మనం ఈ సేఫ్ షాప్ లో మనం ఏంటంటే మనకి 20 years బట్టి ఇది నడుస్తున్నాయి.
20 years వాటి ఆన్లైన్ ఈ సాప్ అండ్ సీక్యూర్స్ ఆన్లైన్ మార్కెటింగ్ 20 years వాటి నడుస్తున్నాయి. అండ్ మనకి ఈ ఆపర్చునిటీ మనకి ఇచ్చారు. ఇది మనకి అలాగా గ్రో చేయాలా, అలాగా ట్రైనింగ్ తీసుకోవాలా, దానికి సంబంధించి కొద్దిగా మాట్లాడతాం సార్. నెక్స్ట్. సో సార్ మనం ఏంటంటే 5 సెక్టర్లు మనం పనిచేస్తున్నాం. ఈ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఏంటంటే మనం 5 సెక్టర్లు పనిచేస్తున్నాం. హెల్త్, ఎడ్యుకేషన్, ఫ్యాషన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కోసం అంటే టోటల్ 5 సెక్టర్లు పనిచేస్తున్నాం. మనకి అందరికీ తెలుసు ఏంటంటే ఏదోటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన ఏదోటి బయటలో ఏదోటి మన బిజినెస్ చేయాలంటే గవర్నమెంట్ తరఫు నుంచి మనకి లీగలిటీ సర్టిఫికేట్స్ గట్రా మనకి అవసరం ఉంటుంది. అండ్ మనం తీసుకుంటాం. వితౌట్ లీగలిటీ సర్టిఫికేట్స్ మనం ఏదోటి బిజినెస్ మనం స్టార్ట్ చేయడం కావడం లేదు. కాబట్టి సేమ్ కూడా మనకి కూడా సేఫ్ అండ్ సెక్యూర్ కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మనకి అన్ని లీగలిటీ డాక్యుమెంట్స్, కస్టమ్ డిపార్ట్మెంట్, కన్జ్యూమర్ డిపార్ట్మెంట్స్, మనకి పాన్ కార్డ్స్ అండ్ మనకి ఓన్ ఫ్లాగ్ కూడా ఉన్నాయి సార్. సో ఈ మనం పని చేసినప్పుడు ఏదోటి మన కోరిస్ ఉంటే, మనకి ఏదోటి ఛాలెంజెస్ ఉంటే మన ప్యాకేజ్ సర్కార్ అండ్ ప్యాకేజ్ రిలేటెడ్స్ మనం ఇష్యూస్ మూవ్ చేయాలా, మనకి ఫోన్ నంబర్స్ గట్రా చేయాలా, అండ్ పేమెంట్ కోసం ఏదోటి మన ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనకి అన్ని ఈ నంబర్స్ గట్రా ఉన్నాయి. దానికి మనం కాంటాక్ట్ చేసుకొని మనకి ఏదోటి చిన్నది ప్రాబ్లమ్స్, మన క్యూరీస్, మన ఛాలెంజెస్ అది మనం సాల్వ్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్. ఇది అందరికీ సార్ మనకి అసోసియేషన్స్ ఉన్నాయి. బయటలో మనం ఏదోటి బిజినెస్ చేసినప్పుడు, ఏదోటి సంస్థ మనంగా చేసినప్పటికీ మనకి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్స్ ఉంటుంది. ఆర్గనైజేషన్లో మనకి అందులో ఆర్గనైజేషన్ చేసుకొని మనం అందరూ పని చేస్తున్నాం. మనకి కూడా సేమ్ ఆర్గనైజేషన్ ఉంది, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్స్. అందులో మనం అసోసియేటెడ్ గా ఉన్నాం. అండ్ ఈ ఇండస్ట్రీలో మన సార్ ఉన్నారు. సో మనకి ఇప్పుడు వచ్చినప్పుడు మన నెట్వర్క్ మార్కెటింగ్ మనకు వచ్చినప్పుడు సార్ మనం చూస్తే చాలా చాలా తక్కువలో ఉన్నాం మనం. యుఎస్ఏ, అమెరికాలో మనకి ఏంటంటే 32 crores ఉన్నారు. కానీ మనకి ఏంటంటే 2,12,500 crores మనకి వాళ్ళ టర్నోవర్స్ ఉన్నాయి. అండ్ చైనాలో కూడా 150 crores ఉన్నారు. అండ్ 1,77,000 ఉన్నాయి. మన ఇండియాలో చూడండి మనకి 132 crores జనాలు ఉన్నారు. పాపులేషన్స్ 132 crores కానీ చూసినప్పుడు మన దగ్గర 7,800 crores ఉన్నాయి. సో ఇది ఇంకా రాను మనకి ఎస్టిమేట్ ఏంటి ఉంది 2025 కి మనకి చాలా ఎక్కువగా పెరుగుతుంది. అంటే 64,500 crores వరకు వెళ్ళిపోవచ్చు. సో ఇందులో ఈ ప్లాట్ఫామ్ అంటే మనం ఎక్కువగా మన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో చూసిన మన సర్వే, మన ఇండియా గవర్నమెంట్ తాలూకా గైడ్ లైన్స్ ప్రకారం సర్వే ప్రకారం మనకి సేఫ్ షాప్ ఇది నంబర్ 1 లో ఉంది. ఎందుకంటే అంవే ఇస్ నాన్ ఇండియా కంపెనీ, కానీ ఇండియా కంపెనీలో మన సేఫ్ షాప్ నంబర్ 1 లో ఉంది. 860 crores మందికి టర్న్అవర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా బాగా పెరుగుతున్నాయి. రాను ఇప్పుడు 2 October లో ఇంకా బాగా రేజ్ అవుతుంది అని కోరుకుంటాం. ఇంకా న్యూ ప్లాన్స్ వస్తున్నాయి, న్యూ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, టైప్ అవుతున్నాయి. ఇంకా మంచి బాగా మనకి లెవెల్ గట్రా చేంజ్ అవుతుంది. అంటే అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్స్ కూడా మనకి గిఫ్ట్ గట్రా దొరుకుతున్నాయి. అండ్ బాగా ప్లాన్ చేస్తున్నాం మన డైరెక్టర్స్ అందరూ. కాబట్టి ఇంకా బాగా చేసుకోవచ్చు. సో సార్ ఇప్పుడు ఏదోటి పని చేయాలంటే ఏదో ఒకటి మనం వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఒక సిస్టమ్ ఉంటాయి సార్. ఆ సిస్టమ్ కి మనం ఫాలో చేస్తే యూ విల్ గెట్ అచీవ్మెంట్స్. సో ఇక్కడ ఏంటంటే అవుతున్నాయంటే మనకి ఆల్రెడీ దోస్ ఆర్ సక్సెస్ పీపుల్స్ ఇన్ అవర్ సిస్టమ్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళంటే ఆల్రెడీ రెడీమేడ్గా మనకు సిస్టమ్ పెట్టేసారండి. మనకి ట్రయల్ చేయకుండా, మనకి ఎక్స్పెరిమెంట్ చేయకుండా అది ఈ సిస్టమ్ కి మనం ఫాలో చేస్తే మనకి అచీవ్మెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రీ డిఫైన్ సెట్ అయితే ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉన్నాయి. అది డూప్లికేషన్ చేయాలా, అది అందరికి మన టీమ్మేట్స్ కి మనం చెప్పాలా. మనం చేంజ్ చేయకూడదు. చేంజ్ చేయకుండా మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా. అండ్ అర్థం చేసుకున్న తర్వాత మనం మా టీమ్మేట్ కి అందరికి చెప్పాలా. సో ఎందుకంటే సిస్టమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
మన రైల్వేలో మన స్కూల్ కాలేజ్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ రూల్స్ అన్ని జగలో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ కి ఫాలో చేస్తే మన లైఫ్ స్మూత్ గా వెళ్తుంది. మన సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళకుండా మన ఇష్టం ప్రకారం మనం పని చేస్తే మన ఫెయిల్యూర్ అవుతాం సార్. సిస్టమ్ కు మన దగ్గర ఏంటంటే ఒక దారి, ఒక రాస్తా ఒకటి ఉంది. ఏ రాస్తా అంటే PATH పాత్. ఇందులో ఏంటంటే P ఫర్ పేషెన్స్ అండ్ A ఫర్ అటిట్యూడ్స్ అండ్ టీచబిలిటీ, H ఫర్ హానెస్టీ. ఈ 4 దారిలో ఈ 4 మెయిన్ పాయింట్స్ ఉంటుంది. ఈ పాత్ కోసం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్లైడ్ లో పేషెన్స్ సార్. పేషెన్స్ అంటే అన్ని విషయాలు మనకి పేషెన్స్ లో ఉండాలా, మన హడబడి ఉండకూడదు. పేషెన్స్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. ఒక ప్రెగ్నెన్సీ నుండి మనం ఎగ్జామ్ తీసుకోవచ్చు. ఒక 9 months అయిన తర్వాత డెలివరీ అవుతుంది. ఇవాళ అయిన ఒక 2-3 months మనకి డెలివరీ కావాలంటే అవ్వదు కదా. కాబట్టి అన్నిట్లో పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి స్లైడ్ లో మీరు చూస్తూ ఉంటారు, ఒక చేపలు పట్టుకున్నప్పుడు మన పేషెన్స్ గా అక్కడ ఉండాలి. ఇప్పుడు చేపలు మనం అక్కడ నిలబడితే ఒక జస్ట్ 1 minute 2 minutes మనకి చేప రాదు. సో యూ విల్ గెట్ పేషెన్స్ ఉంటే మనకి సక్సెస్ అవుతారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు, 10 years కంటిన్యూగా స్కూల్ చేస్తే మన 10th class ఎగ్జామ్ చేస్తారు. సో అన్నిట్లో పేషెన్స్. ఒక నెల మనం వర్క్ చేస్తే మనకి సాలరీ వస్తుంది. మనం 2 రోజు 3 రోజు వర్క్ చేసిన తర్వాత నాకు పేమెంట్ ఇచ్చేంటే వాళ్ళు ఎవరు ఇవ్వరు. సో అన్నిట్లో మన పేషెన్స్ ఉంటే మనకి సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ సార్ ఎటిట్యూడ్స్ అంటే మన పాజిటివ్ ఎటిట్యూడ్స్ ఉండాలా. పాజిటివ్ ఎటిట్యూడ్స్ ఉంటే మనం సక్సెస్ అవుతారు. ఎందుకంటే పాజిటివ్ ఎటిట్యూడ్ లేదు అనుకోండి, మన సక్సెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో మనకి ఏంటంటే మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే నెగిటివ్ సర్కిల్ మనం ఉండకూడదు. ఎవరు కూడా నెగిటివ్ సర్కిల్ ఉంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎటిట్యూడ్స్ అండ్ నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళ దగ్గర మనం కూడా ఉంటే మనది కూడా థాట్స్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎటిట్యూడ్స్ పక్కాగా ఉండాలా, పాజిటివ్ ఎటిట్యూడ్ ఉండాలా. అండ్ టీచబిలిటీ సార్, T ఫర్ టీచబిలిటీ. ఇందులో ఏంటంటే సార్ మనం నేర్చుకోవాలా. నేర్చుకుండా మనకి సక్సెస్ అవ్వదు. ఇప్పుడు నేర్చుకోవాలా అండ్ మన టీం కూడా నేర్పాలా. పని అలాగా చేయాలా, ఏం చేయాలి అలాగా చేయాలా. ఇది నేర్చుకుంటే మనకి సక్సెస్ వస్తుంది. అండ్ హానెస్టీ, నిజాయితీగా మనం ఉండాలా. నిజాయితీగా ఉండాలంటే మనం ఎవరితోనే కరెక్ట్గా మనం టీమ్మేట్స్ కి ప్రాపర్ గా గైడ్ లైన్స్ మనం ఇవ్వాలా. మనకి రాంగ్ గైడ్ లైన్స్ మనం ఇవ్వకూడదు. చాలా మంది ఈ రాంగ్ గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటున్నారు. ఈ బిజినెస్ ఏంటంటే మనకి రాతారాతి కోరడపతి బిజినెస్ కాదు. ఇది ఒక ప్రాసెస్. ఇది మినిమం 2-3 years కంటిన్యూగా పని చేయాల. సో కాబట్టి మనకు ఎవరికి ప్రొడక్ట్ విషయాలైనా సరే, చెక్ విషయాలైనా సరే, మన జాయినింగ్ కోసం కూడా చాలా మంది అంటున్నారు, అరే బాబు మీరు జాయిన్ అయిపోండి, నేను జాయిన్ చేసేస్తాను, మీకు చాలా మంది ఉన్నారు, మీకు జాయిన్ అయిపో, నేను అన్ని చూసుకుంటాను. ఇలాంటివి రాంగ్ కాంపిటీషన్ మనకు ఎవరికి ఇవ్వకూడదు. మనకి అంటే హానెస్ట్గా నిజాయితీగా ఏది రియల్ ఎఫెక్ట్ ఉంది ఆ సిస్టమ్ అలాగా ఫాలో చేసుకుని మనం సక్సెస్ అవుతాం. ఆ సిస్టమ్ ప్రకారం మనం చెప్పాలా. నెక్స్ట్ అంటే స్పెషల్ ఫర్ పీపుల్స్. ఇది ఏంటంటే సార్ స్పెషల్ ఫర్ పీపుల్స్ ఏంటంటే ఇది పీపుల్స్ బిజినెస్. ఇది పీపుల్ ప్రతి అంటే మన ఫ్రెండ్స్, మన సర్కిల్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళతో మనకు సరదాగా మాట్లాడాలి. ఎవరు జాయిన్ అవుతారు లేదా అది పక్కన పెట్టేసి ఎవరు వస్తున్నారా లేదా అది చూడకుండా అందరితోనే సరదాగా మాట్లాడాలా. పీపుల్కి హ్యాపీగా ఒక ఎక్సైటెడ్ మీద అందరితోనే కలిసి మనం పనిచేయాలి. పాజిటివ్ ఇంటూ ద ఫెయిల్యూర్ అంటే మనకి మన దగ్గరే ఒక పవర్ ఉండాలా. ఏదో ఒకటి మనం జాయిన్ చేసినప్పుడు ఇద్దరు వస్తున్నారు హ్యాపీగా అయిపోతాం, కానీ ఎవరు ఇద్దరు రాలేదు అనుకోండి మనకు డిస్ప్లేస్ అవుతాం. కాబట్టి అది కూడా మనం ఫేస్ చేయడానికి మన దగ్గరే కెపాసిటీ ఉండాలా. అంటే మనం కరేజ్ ఉండాలా. ఫెయిల్యూర్ కోసం మనం జడకూడదు, మనం చేయాలి. అండ్ కన్సిస్టెన్సీ అండ్ ప్రెసిడెన్సీ అంటే ఏంటి అంటే కంటిన్యూ మనం లగాతార్ అంటే కంటిన్యూ మనం వర్క్ చేస్తే యూ విల్ గెట్ బెనిఫిట్స్. ఎందుకంటే ఎవరు రెగ్యులర్ గా స్కూల్కి వెళ్తే మనకి మంచి మార్క్ వస్తుంది. అంటే రెగ్యులర్ గా మనం డ్యూటీ వెళ్తే మనకి సాలరీ పడుతున్నాయి. రెగ్యులర్ గా అమ్మ అక్క చెల్లెలు వాళ్ళు రెగ్యులర్ గా వంట చేసి మనకి భోజనం పెడుతున్నాం కాబట్టి మనం హెల్త్ గా ఉంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం కంటిన్యూగా పని చేయాలి, కంటిన్యూ చేయాలి, అది ఆపకూడదు. అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలా, మంచి బిహేవియర్ ఉండాలా, మన ఉండాలి. అండ్ D ఫర్
టీచబిలిటీ అంటే మనం ఏంటంటే మనం నేర్చుకోవాలా అండ్ మన టీంకి నేర్చుకోవాలా. ఈ విటమిన్స్ 100% ఇది 4 విటమిన్స్ ఉన్నాయి కదా, ఇది ఏంటంటే 100% ఈ విటమిన్ మనం కరెక్ట్ గా మనం ప్రాపర్ యూటిలైజ్ మన లైఫ్ లో చేస్తే యూ విల్ గెట్ 100% సక్సెస్ సార్. అండ్ నెక్స్ట్ Please continue. సార్ ఇది డూప్లికేషన్స్ మనం ఏంటంటే ఇది కంటిన్యూ టీచబిలిటీ చేయాలా, అందరూ చేయాలా. డూప్లికేషన్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత విల్ గెట్ ఒక ఐడి మనకి దొరుకుతున్నాయి. ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ మనం ఇక్కడ ఉన్నాం. అండ్ పైన చాలా మంది సీనియర్స్ ఉన్నారు. సో సీనియర్స్ గా సపోర్ట్ తీసుకొని, హెల్ప్ తీసుకోకుండా వాళ్ళని సపోర్ట్ తీసుకొని మన బిజినెస్ చేయాలి. మనం ఇక్కడ చేసిన తర్వాత మన సీనియర్స్ సపోజ్ అందుబాటులో లేరు అంటే జాబ్లు ఉన్నారు, లేకపోతే జర్నీలు ఉన్నారు, సపోర్ట్ చేయలేకపోతున్నారు, మనకి ఏదో ఒకటి ప్లాన్ చేసినప్పుడు క్లోజింగ్ చేసినప్పుడు రాలేకపోతున్నారు అంటే వాళ్ళు ఇంకా సీనియర్స్ ఉంటారు, వాళ్ళతో మనం కంటిన్యూ చేస్తారు. అతను కూడా బిజీగా ఉన్నారు, ఇంకా సీనియర్తోనే మన చాలా మంది మన సీనియర్స్ ఉన్నారు, వాళ్ళతోనే మనం వాళ్ళ సపోర్ట్ తీసుకొని మన టీంకి మన గ్రోత్ చేయాలా. టీం మన అసోసియేట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఈ ప్రాపర్ గైడ్లైన్స్ చేయాలా. అండ్ మనకి హనీబీ వే, హనీబీ సిస్టమ్ మనం బిజినెస్ కి ఇంప్లిమెంట్ చేస్తే మనకి సక్సెస్ అవుతుంది. ఏంటంటే సింగిల్ మైండ్ అప్రోచ్, సింగిల్ మైండ్ మనం అప్రోచ్ చేయాలా. రిపీటెడ్ సక్సెస్ఫుల్ యాక్షన్స్, సీ ద డూప్లికేట్స్ అండ్ ఎంజాయ్. మనం ఇప్పుడు హనీబీ ఏం చేస్తున్నారంటే మనకి హనీ ఎప్పుడు వరకు మనకి రాలేదు అప్పుడు వరకు వాళ్ళు ఎత్తుకుతూ ఉంటుంది అండ్ హనీ కలెక్ట్ చేస్తుంటాయి. ఎప్పుడు మనకి దొరుకుతుంది అండ్ వాళ్ళ టీమ్మేట్ కి చెప్పేసి అందరూ వచ్చేసి వాళ్ళు ఎంజాయ్ చేసి మధుమకి వాళ్ళు హనీ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సేమ్ కూడా మనం అలాగా మన ప్రొస్పెక్టివ్ కి మనం చేసిన తర్వాత మన సీనియర్ కి చెప్పేసి వాళ్ళతో కలిసి పని చేసి మనం సక్సెస్ చేయాలి సార్. అండ్ నెక్స్ట్ 100% మనకి బిజినెస్ సక్సెస్ ఉండాలంటే మనకి 3 things 100% సక్సెస్ కావాలంటే మన 3 things మనం కరెక్ట్ గా ఉండాలి. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే 90% ఎక్సైట్మెంట్ ఉండాలి మన నైట్ అండ్ 8% టెక్నిక్స్ అండ్ 2% ఫైన్ ట్యూనింగ్. ఎక్సైట్మెంట్ ఏంటంటే మన ఉత్సాహంగా ఉండాలా. ఎప్పుడు వస్తుంది అది అంటే మన సీనియర్ మీద ఫెయిత్ ఉండాలా, మన సిస్టమ్ మీద ఫెయిత్ ఉండాలా, మన ప్రోడక్ట్ మీద ఫెయిత్ ఉండాలా, మన నాలెడ్జ్ ఉండాలా. నాలెడ్జ్ ఉంటే మనకి ఎక్సైట్మెంట్ అవుతుంది, మన ఎక్సైట్మెంట్ ఉంటుంది. కానీ సపోజ్ మనకి నాలెడ్జ్ లేదనుకోండి మన ఎక్సైట్మెంట్ జీరో అయిపోతుంది. ఎందుకంటే మన నాలెడ్జ్ ఉంటే మనకి ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. సో మనం ఇక్కడ నాలెడ్జ్ 100% తీసుకోవాలా. ఇక్కడ మన సిస్టంలో మన ట్రైనింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నారు, మనం అలాగా పైన చేయాలా, అలాగా ప్లాన్ ఇవ్వాలా, అలాగా మనకి ఇన్వైట్ చేయాలా, అందరి చేస్తున్నారు. అండ్ టెక్నిక్స్ కూడా మనం యూజ్ చేయాలా, ఫైన్ ట్యూనింగ్ కూడా చేయాలా. నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను సార్. నెక్స్ట్ తర్వాత ఈ కోఆర్డినేట్ రూల్స్. మనం ఎప్పుడు కూడా నెగటివ్ థాట్స్ మన టీమ్మేట్లు మనం డిస్కషన్ చేయకూడదు. నెవర్ డూ ఎనీథింగ్ న్యూ వితౌట్ ఆస్కింగ్ అవర్ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ సీనియర్స్. మనం ఏదో కొత్తగా మనం చేయకూడదు. ఏది మనకి రెడీమేడ్గా మనకి ఏది సక్సెస్ పాత్ ఉంది అది మనం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలా. ఏదోటి మన మైండ్లో ఏదోటి థాట్స్ వస్తూ ఉంటుంది అనుకోండి, సార్ ఇలాగా చేస్తే బాగుంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మన సీనియర్కి కన్సల్ట్ చేసి సార్ ఇలాగా మనకి థాట్స్ వచ్చింది, మనం చేయాలా వద్దా అనేసి డిస్కషన్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయాలా. అండ్ నెవర్ పాస్ నెగటివ్ అవర్ టీమ్మేట్స్ తోనే, మన క్రాస్ టీమ్స్ మన టీమ్మేట్స్ తోనే మన నెగటివ్ గా డిస్కషన్ చేయకూడదు. ఎప్పుడు కూడా మన సీనియర్ తోనే డిస్కషన్ చేయాలా. ఎందుకంటే సీనియర్ తాలూకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అండ్ హీ విల్ గివ్ గైడ్లైన్స్, ప్రాపర్ గైడ్లైన్స్. అండ్ నెవర్ ప్లే విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈగో. మనం ఇక్కడ ఫ్యామిలీ బిజినెస్ సార్ ఇది. అందరూ మనకి చాలా రకరకాల మన అదర్ ఫీల్డ్ చాలా మంది వస్తూ ఉంటున్నారు. ఇక్కడ మన మీద ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, మన ఏజ్ తక్కువ ఉన్న ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వాళ్ళతో పాటు మనకు మంచి బిహేవియర్ తో పాటు వాళ్ళకి మనం అక్క చెల్లి అన్న తమ్ముడు లాగా వాళ్ళకి ఒక రిలేషన్, ఒక ఫౌండేషన్ అదే మన పైన చేస్తే మనకి సక్సెస్ అవుతుంది. ఎవరికి హార్ట్ కి మన హార్ట్ చేసిన లాగా వాళ్ళ బాధ అయినలాగా ఒక మాట మనం మాట్లాడకూడదు. సో 8% టెక్నిక్ కోసం ఇందాక అయింది కదా, ఇప్పుడు 8% టెక్నిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఏంటంటే సార్ మనకి ఈ 8 బిల్డింగ్ బ్లాక్ ఫర్ సక్సెస్. ఫస్ట్ ఏంటంటే మనకి అంటే డ్రీమ్స్, అండ్ సెకండ్ లిస్ట్ మేకింగ్,
థర్డ్ అంటే కాంటాక్టింగ్ చేయాలా, అండ్ ఫోర్త్ సో ద ప్లాన్, ఫాలో, బి ఏ టీమ్ ప్లేయర్, 100% యూజర్, టేక్ బుక్ ఫంక్షన్, టీబీఎఫ్. సో ఇందులో 4 పాయింట్స్ మనం మాట్లాడతాం. మెయిన్ పాయింట్స్. డ్రీమ్ అంటే ఏంటి సార్? డ్రీమ్ అంటే మనకు డ్రీమ్లో ఏంటి ఉంది? వాట్ ఈజ్ ఇన్ లైఫ్? మన లైఫ్లో ఏం చేయాలా? మన లైఫ్లో మన సక్సెస్గా ఉండాలా. అండ్ నెక్స్ట్, వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ అండ్ వాట్ ఐ వాంట్ బికమ్ ఇన్ మై లైఫ్, హౌ ఐ వాంట్ టు లివ్. సో మనం ఈ పాయింట్స్ ఏంటంటే మనం లైఫ్లో ఏంటంటే సక్సెస్గా ఉండాలా, సక్సెస్గా కోరుకుంటున్నాం. అండ్ మన లైఫ్లో మనం ఏంటి ఒక స్మార్ట్ వర్క్ చేయాలా, హార్డ్ వర్క్ చేయకూడదు. హార్డ్ వర్క్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం, కానీ హార్డ్ వర్క్ చేయకుండా మనం స్మార్ట్ వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. అండ్ మన లైఫ్లో ఏంటంటే డైమండ్గా ఉండాలా. డైమండ్ మనకి మన మెయిన్ గోల్ అంటే బిజినెస్ వచ్చిందంటే మినిమం డైమండ్ అయి చేసి చూపించాలా. అండ్ మన డైమండ్ అయిపోయిన తర్వాత ఏంటవుతుంది? మనకి ఇన్కమ్ వస్తుంది, మన టీం వస్తుంది, మన ఇన్కమ్ వస్తుంది. ఒక కింగ్ లైఫ్ స్టైల్ లాగా మనం ఉంటాం సార్. నెక్స్ట్, డ్రీమ్ అండ్ గోల్ అండ్ టార్గెట్స్. అందరికి సార్ డ్రీమ్ ఉంది, అందరికి సార్ డ్రీమ్ ఉంది. ఏమో ఫారెన్ ట్రిప్ వెళ్ళాలా, కార్ కొనాలా, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్స్ ఉండాలా, అండ్ జ్యువెలరీస్, ఫారెన్ ట్రిప్స్ అని మనకు డ్రీమ్స్ ఉంటుంది. ఆ డ్రీమ్స్ ఏంటంటే అందరికి ఉంటుంది, కానీ ఆ డ్రీమ్ సక్సెస్ అవుతున్నాయండి, సక్సెస్ అవడం లేదు. ఎందుకంటే డ్రీమ్ చూస్తే మనకి సక్సెస్ అవ్వదు. డ్రీమ్కి సక్సెస్ అలాగా చేయాలా, మనం అలాగా సక్సెస్ చేయాలా, దాని తగ్గ మనకు ఇన్స్ట్రక్షన్ తీసుకొని మన సీనియర్ దగ్గరే మన సిస్టమ్కి ఫాలో చేసి వర్క్ చేస్తే మనకి డ్రీమ్ సక్సెస్ అవుతుంది. డ్రీమ్ చూస్తే డ్రీమ్ రాస్తే మనకి సక్సెస్ అవ్వదు. డ్రీమ్ తగ్గట్ట మనం వర్క్ చేయాలా, చేస్తే మనకి సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ సార్, अपने लक्ष्य के प्रति ईमानदार बनिए అంటే మన సిన్సియర్గా ఉండాలా. మనం ఇవాళ జాయిన్ అయిపోతున్నా, అయితే అవుతుంది లేకపోతే లేదు, ట్రై చేసి ఒకసారి చూస్తాం అంటే ఇలాగ థాట్స్ ఉంటే మన మీద మనకి డౌట్ ఉంటే మనకి ఎప్పుడు కూడా సక్సెస్ రాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా కరెక్ట్ ఉండాలి. నేను జాయిన్ అయిపోయి నేను 100% పక్కా అవుతాను అది ఉండాలా. 1% కూడా మన మీద ఒక డౌట్ ఉంటే, ఇమాందారీ లేదు, మన మీద మనకి ఒక డౌట్స్ ఉంటుంది, అవుతాదా లేదా, ట్రై చేసి ఒక్కసారి చూద్దాం, ఇలాంటివే మనకి థాట్స్ ఉంటే మనకి సక్సెస్ అవ్వదు. 100% మనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలా. అండ్ వర్క్ చేస్తే నేను పక్కా సక్సెస్ అవుతాను, ఇలాగా మనం ఉండాలి. సో అచీవ్ ద గోల్. మనం ఎప్పుడు కూడా సెట్ ద క్లియర్ గోల్స్. మనకి గోల్ క్లియర్గా ఉండాలా. రైట్ ఇన్ యువర్ గోల్ డౌన్స్. మనం రాయాలా, మన ఫోన్లో, మన డ్రాయింగ్ రూమ్స్, బాత్రూమ్ అన్ని జాగాలో మన గోల్స్ అంటే అది పేపర్ మీద అంటిస్తే అది మనకి మెమొరీ, మనకి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. అంటే సెట్ డెడ్ లైన్స్. మనకి డెడ్ లైన్ ఎప్పటికి కావాలంటే బస్ అది 2 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ ఒక డెడ్ లైన్ ఉంటే దాని తగ్గట్టు మనం వర్క్ చేస్తే సక్సెస్ అవుతుంది. అంటే విజువలైజేషన్ చేయాలా, మనకి ఇది వచ్చేస్తుంది 100% మనకి అవుతుంది. సో ఇందాక చెప్పాను కదా సార్, అది గోల్ ఉంటే మనకి సక్సెస్ అవ్వదు సార్. బట్ మనకి ఏంటంటే ఎక్సెల్ కన్వర్ట్ చేయాలా, మన డ్రీమ్కి ఎక్సెల్ సపోర్ట్ చేయాలా. సో మనకి సక్సెస్ చేయడానికి ఏంటేంటి మనకి నీడ్స్ ఉంటుంది, ఆ సక్సెస్ ఆ ఎక్సెల్ తీసుకుంటే మనకి అవుతుంది. అండ్ డబ్బుల సెల్ఫ్ డిసిప్లిన్, మనకి సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకొని అందులో ఎక్సెల్ చేస్తే మనకి డ్రీమ్, మనకి మా గోల్స్ సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి మూడు రకాలు ఇది డ్రీమ్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్స్, మిడిల్ టర్మ్స్ అండ్ లాంగ్ టర్మ్స్. షార్ట్ టర్మ్స్ మన జాయిన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇవాళ జాయిన్ చేసిన తర్వాత మనకి కారు వచ్చేలా, బంగ్లా వచ్చేలా అవ్వదు. చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తే పెద్ద డ్రీమ్ మనకి సక్సెస్ అవుతుంది. అంటే చిన్న డ్రీమ్స్ ఏంటంటే మన ఇంటికి కావాల్సింది ఫోన్, ల్యాప్టాప్స్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇలా చిన్న డ్రీమ్ మనం పెట్టించుకోవచ్చు. అది కంప్లీట్ అయినప్పుడు మనకు టీమ్ సైజ్ కూడా పెరుగుతుంది, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. తర్వాత మనం మిడిల్ టర్మ్కి వెళ్తాం. మిడిల్ టర్మ్స్కి మనకి 4-5 lakhs తనక కార్, 4-5 lakhs తనక ఐటమ్స్ మన డ్రీమ్ పెట్టించుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్స్ అంటే మనకి పెద్ద బంగ్లాస్, పెద్ద కార్స్, ఇలాగా మనకి డ్రీమ్ మనం పెట్టించుకోవచ్చు సార్. సో డ్రీమ్ అండ్ గోల్ మనం అలాగా సెట్టింగ్ చేయాలి. డ్రీమ్ మనకి అలాగా మనం రాయాలి. అది ఏంటంటే
ఒక A4 సైజ్ పేపర్లో మన డ్రీమ్ కార్డ్ సెట్ చేయాలి. డ్రీమ్ కార్డ్ సెట్ చేసినప్పుడు మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన స్పెసిఫిక్ ఉండాలి. మనకి ఏంటి కావాలి అది స్పెసిఫిక్ ఉండాలి. అండ్ మెజరబుల్, మనం మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, జస్ట్ ఈ వీక్లో నాకు ఒక ఇది ల్యాప్టాప్ కావాలా, లేదా వాషింగ్ మెషిన్ కావాలా, ఏదో ఒకటి చేయాలి. అది మెజరబుల్. అది ఎందుకంటే 1 వీక్లీ మన చిన్న టీం ఉంటుంది, చిన్న తక్కువ టీం ఉంటుంది. ఆ తక్కువ టీంలో మనం ఏంటి ఒక మెజర్మెంట్, ఇది మనకు ఒక 10 మంది జాయిన్ చేస్తే మనకి ఎంత డబ్బులు వస్తుంది, ఎంత ఇన్కమ్ పడుతుంది, ఆ ఇన్కమ్ బట్టి ఇది షాపింగ్ చేసుకుంటారు. అంటే ఒక మెజరబుల్ ఉండాలి. అచీవబుల్, మన అచీవ్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు. అలాంటివి డ్రీమ్ పెట్టాలా. అండ్ టైమ్లీ ఆ టైంలో మనం తీసుకోవచ్చు. ఏది మనకు అచీవ్మెంట్ చేసుకోవచ్చు. అంటే అలాంటి డ్రీమ్ పెట్టాలా. నేమ్ ఆఫ్ ది కంపెనీ ఏదో మనం షాపింగ్ చేసినప్పుడు మనకి ఏంటంటే నేమ్ అండ్ కంపెనీ ఉండాలా, అంటే కలర్స్ ఉండాలా, కాస్ట్ ఎంత ఉండాలా, ఎప్పుడు కావాలా, ఆ టైం కూడా డేట్ అండ్ టైం 100% పంచింగ్ ఉండాలా. ఆ పంచింగ్ ఉంటే మనకి సక్సెస్ జరుగుతుంది. అండ్ అది కూడా మనం ఏం చేయాలా, చేసిన తర్వాత మనకి మన షేర్ విత్ అవర్ మనకి ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి మనం షేర్ చేయాలి. షేర్ చేస్తే ఏంటవుతుంది, అటు నుంచి మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం మర్చిపోయినా సరే వాళ్ళు మనకి అడుగుతూ ఉంటారు, అరే విశ్వజీ క్యా హువా, ఏంటి ఇది, మీరు ఇప్పుడు వరకు మీ డ్రీమ్స్ ఏంటి, వాషింగ్ మెషిన్ కొన్నారా, టీవీ కొన్నారా, వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో కాబట్టి అది ఒక డ్రీమ్ ఉంటే మైండ్లో మనకి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి క్రియేట్ అవుతుంది. అండ్ దట్ పాజిటివ్ వైబ్రేషన్ మనకి ఏం చేస్తుందంటే మనకి సక్సెస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో కాబట్టి డ్రీమ్ ఉంటే మనకి సక్సెస్ అవుతుంది. డ్రీమ్ అండ్ యాక్షన్ చేస్తే మనకి 100% సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లెనోవో ల్యాప్టాప్ మనం తీసుకుంటాం అనుకోండి, అప్పుడు ఆ మోడల్ నెంబర్ రాయాలా, అండ్ కలర్స్ ఏంటి రాయాలా, అదే రేట్ ఎంత ఉంది, రేట్ దాని తగ్గట్ట మనకి ఎప్పటికి కావాలా, డేట్ అండ్ టైం ఎప్పటికి కావాలి. సో 20,000 మనకి కావాలి అంటే మనకి ఎంతమందికి ప్లాన్ చూపించాలా, ఎంతమందికి జాయిన్ చేయాలా, లిస్ట్ ఎలాగా చేయాలా, ఇన్వైట్ ఎంతమంది చేయాలా. సో దాని తగ్గట్ట మనకి ప్లాన్ చేయాలా. ప్లాన్ చేస్తే మనకి ఈజీగా అచీవ్మెంట్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ లీస్ట్ అంటే మనకి ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. లార్జ్ ఇన్స్ట్రక్షన్ అండ్ స్పెసిఫిక్ అంటే ట్రయల్స్, లెట్స్ ఇన్వైట్ సమ్వన్ టుడే. సో లిస్ట్ ఒక డెఫినేషన్ ఉంది. లిస్ట్ చేసినప్పుడు మనకి అందరు లిస్ట్ తయారు చేస్తున్నారు. సో మన ఒక స్పెసిఫిక్ ఉండాలా, ఒక ఇన్వైట్ చేసినప్పుడు మనకి అని చూసుకొని మనం ఇన్వైట్ చేయాలా. నెక్స్ట్ సార్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ లిస్ట్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటంటే, నెక్స్ట్ సార్ ఎవరి దగ్గర ఎక్కువ లిస్ట్ ఉంటుంది వాళ్ళకి సక్సెస్ ఎక్కువ అవుతుంది. సో మన దగ్గర ఇన్కమ్ అంటే మనకి లిస్ట్ మీద డిపెండ్ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువ లిస్ట్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఈ కామర్స్ బిజినెస్ లో మనకి ఏంటంటే లిస్ట్ లో మనకి డబ్బులు ఉంటుంది, మనకు సక్సెస్ ఉంటుంది సార్. నెక్స్ట్ సార్ మన దగ్గర లిస్ట్ తెచ్చారని మన సిస్టమ్ తరఫు నుంచి శుభారంగం ఉంది. ఆ శుభారంగి మనం ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని మనం ముందుకి వెళ్ళవచ్చు. ఈ శుభారంభంలో మనకి లిస్ట్ ఎలాగా చేయాలా అని డీటెయిల్స్ ఉంటుంది. అది మనం చేసుకోవచ్చు. మోస్ట్ పీపుల్ ఆర్ గుడ్ ఫాలోవర్స్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టీచ్ దెమ్, is able to provide the tools them, and if you provide the right easy to system them. So మనకి ఏంటంటే మన సిస్టమ్స్ ని మన ప్రాపర్ టూల్స్ మనం యూజ్ చేసుకొని మనం ప్రొవైడ్ చేసుకొని మనం కూడా ప్రాపర్ టూల్స్ యూజ్ చేయాలా. అండ్ మన టీమ్ కూడా ప్రొవైడ్ చేసి ఆ సిస్టమ్కి చేస్తే మనకి సక్సెస్ అవుతుంది. స్కేల్ ఆఫ్ ద టీమ్. ఇప్పుడు లిస్ట్ తయారు చేసినప్పుడు ఈ 4 పాయింట్లు మనం జాగ్రత్తగా చూడాలా. ఏంటంటే ఫస్ట్ అంటే సోషల్ గా ఉండాలా, ఎవరు ఎడ్యుకేషన్ ఉండాలా, అండ్ ఫైనాన్షియల్ అండ్ మెంటల్. ఏంటంటే సోషల్ గా ఉండాలా, అలాంటి మనిషికి మనకి ఇన్వైట్ చేయాలా. ఎడ్యుకేషన్ ఎంత కొంత ఉండాలా. మన ప్లాన్ చెప్పినప్పుడు నో డిప్లొమా నో డిగ్రీ మనకి అవసరం లేదు, కానీ వీ కెన్ లెర్న్ అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం చెప్తూ ఉంటాం. అది కరెక్ట్, కానీ ఎంత కొంత ఇప్పుడు నౌ డేస్ లో ఎంత కొంత ఎడ్యుకేషన్ ఉండాలి. ఎందుకంటే మనం వాట్సాప్ లో మనం ఏదో ఒకటి మనం జూమ్ మీటింగ్ ఐడి పంపిస్తూ ఉంటాం, అండ్ మీటింగ్ కి కాల్ చేస్తుంటాం. చిన్నది కనీసం మినిమం ఎడ్యుకేషన్స్ మన దగ్గర ఉండాలా. అండ్ ఫైనాన్షియల్ అంటే మన కొరపతి మనకి అవసరం లేదు, కనీసం మన ప్లాన్ చూపించిన తర్వాత
ప్యాకేజ్ కొనడానికి ఒక షాపింగ్ చేయడానికి మన దగ్గరే ఎంత కొంత మన దగ్గరే ఉండాలి ఫైనాన్స్. అండ్ మెంటలీ కండిషన్ కరెక్ట్ గా ఉండాలా. ఎందుకంటే ఇక్కడ సార్ మనం అందరూ ఒక ఫ్యామిలీ లాగా బిజినెస్ చేస్తున్నాం. ఇది ఇక్కడ మన ఫ్రెండ్స్, మన అక్క, మన చెల్లి అందరూ ఇక్కడ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మెంటల్ కరెక్ట్ గా ఉంటే మనం మనతోనే చేస్తాం. లేకపోతే ఎవరో ఒకటి మిస్బిహేవ్ చేసిన మన బిజినెస్ కి గ్రో చేయడానికి కష్టం అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సోషల్ గా ఉండాలి, ఎడ్యుకేషన్ ఎంతకంత మన ఎడ్యుకేషన్ ఉండాలి, అండ్ ఫైనాన్షియల్ ఒక షాపింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. అండ్ ఫోర్త్ పాయింట్ మెంటల్ కండిషన్ కొద్దిగా బాగుండాలి. బాగుంటే మనం ముందుకు వెళ్తాం. ఇలాంటివి మనకి ఇన్వైట్ చేయాలి. అండ్ నెక్స్ట్ సార్ ఇప్పుడు ఏంటంటే ది 3 ఫీట్స్ రూల్స్. 3 ఫీట్స్ రూల్స్ అంటే మనం ఏ ఏరియాలో ఉన్నాం, మనం ఏ జాగాలో మనం ఉన్నాం, అక్కడ ఏంటంటే 3 ఫీట్ రేడియస్ లో ఎవరు వస్తున్నారు వాళ్ళకి మనం ప్రాస్పెక్టింగ్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏంటంటే ముందు మనకి ఎవరు కూడా అడిగినప్పుడు మనం ఏం చెప్పేవాడు, సార్ మీరు ఏం చేస్తున్నారు సార్, మీరు ఇక్కడికి వెళ్తున్నారు, బస్ స్టాప్ లో అయినా సరే, మన హాస్పిటల్ అయినా సరే, ట్రైన్కి వెళ్ళినప్పుడు కూడా అందరికి మన స్ట్రేంజర్ కి మనం ప్రాస్పెక్టింగ్ చేసుకోవచ్చు. అది ఏంటంటే అప్పుడు ఏంటంటే సార్ మీరు ఇప్పుడు ఏం చేసేవారు, అప్పుడు ముందు ఏంటి మనం చెప్పేవారు, నేను ఒక రైల్వేలో పని చేస్తున్నాను జస్ట్ ఇలాగా సింపుల్ గా చెప్పు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలా, సార్ నేను ఇప్పుడు రైల్వేలో పని చేస్తూ ఇంకా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ చేయడానికి ఒక సిస్టమ్ లో పని చేస్తున్నాను. అండ్ అందరికి డ్రీమ్ కి ఫుల్ఫిల్ చేయడానికి మన కి సపోర్ట్ చేస్తున్నాను సార్ చెప్పేసి వాళ్ళకి ప్రాస్పెక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి సార్ మీరు ఏం చేస్తానంటే మనకి జూమ్ మీటింగ్ వాళ్ళకి పంపించి వాళ్ళకి మీటింగ్లో కూర్చోపెట్టి వాళ్ళకి మనం ప్లాన్ చూపించి మన సిస్టమ్ కి జాయిన్ చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ సార్ ఎప్పుడు కూడా ఈ క్రాప్ మెథడ్స్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఈ క్రాప్ మెథడ్ కరెక్ట్ గా ఫాలో చేయాలి. ఫాలో చేస్తే మనకి రిజల్ట్ దొరుకుతుంది. కపుల్స్ ఫర్ కపుల్ మనం చూపిస్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనకు జెంట్స్ కి మన చాలా మంది ఉంటారు, హీరోలాగా వచ్చేస్తారు, సార్ చెప్పండి సార్ నేను డిసైడ్ చేసుకుంటాను ప్రాబ్లం లేదు సార్ చెప్పండి సార్ అని చేస్తాం. ఎప్పుడు మనకి డెసిషన్ లాస్ట్ టైం కి ఎప్పుడు కూడా వచ్చినప్పుడు సార్ ఇప్పుడు ప్యాకేజ్ తీసుకోవాలా, ఇప్పుడు జాయిన్ అవ్వాలా, మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు అని రిజిస్ట్రేషన్ చేయాలా. అప్పుడు ఏంటి చేస్తున్నారంటే వాళ్ళు విశ్వాపతనం మన చూపిస్తారు, సార్ అవుతుంది సార్ నేను ఒకసారి ఇంటి దగ్గరే మాట్లాడతాను, నా మిస్సెస్ తో మాట్లాడతాను, మా పిల్లలతో మాట్లాడతాను అంటారు అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇద్దరికి మన ప్లాన్ ప్రెజెంటేషన్ చూపిస్తే రిజల్ట్ మనకి వస్తుంది. అండ్ దే కెన్ ఈజీలీ డిసైడ్. అండ్ రెస్పెక్టబుల్ ఏంటంటే ఎవరికి మన సొసైటీలో ఎవరికి రెస్పెక్ట్ మనిషి ఉన్నారు వాళ్ళకి తీసుకొస్తే ఎవరికి వాల్యూ ఉంది మన సొసైటీలో వాళ్ళకి తీసుకొస్తే మన బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది. అంబిషియస్ అంటే ఎవరు ఏదోటి మనం చేయాలా, ఏదోటి ముందుకు గ్రోత్ చేయాలా, ఏదోటి మన ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేయాలా అనేసి కోరిక ఎవరి దగ్గర ఉంటుంది, అలాంటివి తీసుకొస్తే మనకి సక్సెస్ దొరుకుతుంది. అండ్ పీ ఫర్ ప్రొఫెషనల్ గా ఎవరు ఉన్నారు అనుకోండి, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఏదో ఉద్యోగం చేస్తున్నారు, అయినా సరే ఏదో చేయాలా ఇలాగ అనుకుంటున్నారు, వాళ్ళకి తీసుకొస్తే ప్రొఫెషనల్ గా ఎవరు ఉన్నారు వాళ్ళు తీసుకొస్తే కూడా మనకి బిజినెస్ గ్రోత్ అవుతుంది. సో లిస్ట్ చేసినప్పుడు ఇప్పుడు లిస్ట్ చేయడం మన శుభారం ఉంది మన దగ్గర. ఆ శుభారం ఏంటంటే అది క్లియర్ గా ఉంది, అది అందరు తీసుకుంటే అది ఈజీ అవుతుంది. మనం నేమ్ గట్రా చేసినప్పుడు సీరియల్ నెంబర్ ఉండాలా, అండ్ నేమ్ అతని పేరు, ఏజ్, ఆక్యుపేషన్, ఏం చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, స్టూడెంట్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి మనం వాళ్ళు ఎన్ని రాయాలా. డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే సపోజ్ డిపెండెంట్ గా ఉన్నారు అనుకోండి, సో వాళ్ళ పేరెంట్స్ తోనే వాళ్ళ ఫ్రెండ్స్ తోనే మన ప్లాన్ చూపించాలా. ఎందుకంటే మన ప్లాన్ చూపిస్తున్నా అని బాగుంది కానీ అంటారు, కానీ డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా ఎప్పుడు వాళ్ళకి హాలిడేస్ ఉంటుంది, వాళ్ళది కాంటాక్ట్ నెంబర్, వాళ్ళది అడ్రస్ అది వాళ్ళు నోట్ చేసుకోవాలా ఈ లిస్ట్ మేకింగ్ లో. అంటే పవర్ ఆఫ్ లిస్ట్, ఈ పవర్ 820 రూల్స్, ఈ పెరట్ రూల్స్ ప్రకారం పనిచేస్తున్నాయి మన లిస్ట్. మనం సపోజ్ ఒక 100 అంతమందికి చూపించాం అనుకోండి, ప్రెజెంటేషన్ చూపించాం, అందుకు మినిమం 20 జాయిన్ అయితే మనకి ఏంటంటే 20,000 వస్తుంది. ఆ 20 మంది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక్కొక్కడు 100 మందికి చూపిస్తే మనకి 2,000 అవుతుంది. మనకి ఏంటంటే
20% చూస్తే 400 అంటే మనకి 2 lakhs మనకి ఇన్కమ్ వస్తుంది. అండ్ అది ఒక 400 మంది మళ్ళీ ఒక్కొక్క 100 రూపాయలు చూపిస్తే మనకి 40,000 అవుతుంది. 8,000 మనకి జాయిన్ అవుతుందంటే 40 లక్షలు మనం ఇన్కమ్ చేసుకోవచ్చు సార్. ఇది లా ఆఫ్ ఎవరేజ్ అంటే ఇది రూల్స్. ఇది దీన్ని చేసింది కాదు, చాలా పెద్దవాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. ఆల్రెడీ అనాలిసిస్ చేసుకొని ఈ లా ఉంది, ఎప్పుడు కూడా ఇది ఫెయిల్ అవ్వదు, 100% సక్సెస్ అవుతుంది. కానీ మనం పేషెన్స్ గా ఇది చేస్తూ ఉండాలి సార్. సో లీస్ట్ చేసినప్పుడు ఏంటంటే లిస్ట్ అందరు చేస్తున్నారు. ఎందుకంటే చూడండి మనకి ఇక్కడ ప్రాపర్టీ డీలర్స్ కూడా లిస్ట్ చేస్తున్నారు, బ్రోకర్స్, డాక్టర్స్, మెడికల్ రిప్రజెంటేటివ్, క్రెడిట్ కార్డ్స్ ఏజెంట్స్, ఆటో సేలర్స్ అందరు లిస్ట్ చేసుకొని మనకి ఇన్వైట్ చేస్తుంటారు. వాళ్ళ తాలూకా బిజినెస్ తాలూకా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనం కూడా ఇక్కడ లిస్ట్ తయారు చేయాలి. లిస్ట్ చేయడానికి మన సిగ్గు మొక్క కూడా గట్రా ఉండకూడదు, లిస్ట్ గట్రా 100% చేయాలి. అండ్ లిస్ట్ లో ఏంటంటే మన లిస్ట్ బుక్ ఉంటుంది, శుభారంభం ఉంది, అందులో మనం రాయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే 3 రకాల లిస్ట్ ఉంటుంది. అక్కడ హాట్ లిస్ట్, వార్మ్ లిస్ట్ అండ్ కోల్డ్ లిస్ట్. హాట్ లిస్ట్ ఏంటంటే ఇక్కడ బ్లడ్ రిలేటివ్స్, మన బ్లడ్ రిలేటివ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళది లిస్ట్ తయారు చేయాలా. అండ్ సెకండ్ వార్మ్ లిస్ట్, మన ఫ్రెండ్స్, మన నైబర్, మన ఏదో జాబ్ చేస్తాను, జాబ్ దగ్గర మన చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ తనగా లిస్ట్ రాయాలా, డ్రైవర్స్ రాయాలా. అండ్ కోల్డ్ లిస్ట్ ఏంటంటే సార్ ఇది అంటే స్ట్రేంజర్స్. ఇందాక చెప్పాను కదా సార్, బస్ స్టాప్ వెళ్ళినప్పుడు, మెడికల్ హాస్పిటల్స్, ట్రైన్ జాయిన్ చేసినప్పుడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఇలాగా మనకి ఫ్రెండ్స్ గట్రా కలుస్తూ ఉంటారు, మార్కెట్ లో కూడా కలుస్తూ ఉంటారు, వాళ్ళు కూడా లిస్ట్ వేయాలి. అండ్ సో మనకి లిస్ట్ చేసినప్పుడు మనకి ఎవరు కూడా మనం జడ్జ్ చేయకూడదు, అరే యార్ ఇది ఏజ్ తక్కువ ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది, ఇది చేయగలరా లేదా, మోటా పతలా ఇలాంటివి మనకి ఏదో డెసిషన్ తీసుకోకూడదు, మన లిస్ట్ తయారు చేయాలా. కానీ ఇందాక చెప్పాను కదా, ఆ లిస్ట్ తయారు చేసినప్పుడు కొద్దిగా ఇది చూసుకొని మనం లిస్ట్ తయారు చేస్తే మనకి సక్సెస్ అవుతుంది. సో ఇది ప్రొస్పెక్టింగ్ ద స్ట్రేంజర్స్. 3 feet రూల్స్ మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు 3 feet రూల్ మనం అడాప్ట్ చేయాలా. అండ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను. అండ్ ఎవరు కూడా మాకు అడిగారు అనుకుని బజార్కి వెళ్ళినప్పుడు మన డ్యూటీలు కూడా ఇక్కడ కూడా ఎవరు కూడా అడిగారు, బాబు మీరు ఏం చేస్తున్నారంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ద హెల్పింగ్ ద పీపుల్స్ అండ్ ఫుల్ఫిల్ దర్ డ్రీమ్స్ అండ్ రీచ్ దర్ డెన్సిటీ. సో మనకి ఏంటంటే మన ఒక బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్ లో పీపుల్స్ తాలూకా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనం వర్క్ చేస్తున్నాం అనేసి మనం చెప్తే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో మీరు ఏం చేస్తున్నారంటే మనకి ఎక్కువ కాదు, ఒక 30 seconds మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎక్కువ మనం చెప్పకూడదు. ఇన్వైట్ చేసినప్పుడు చెప్పేసి వాళ్ళకి మనకి మన బిజినెస్ తాలూకా 30 minutes ఇన్వైట్ చేసుకుని మన జూమ్ మీటింగ్ లో జాయిన్ చేసి వాళ్ళకి మన ప్లాన్ చూపిస్తాం సార్. మనకేంటి 4 month టైం ఉంది. ఇఫ్ గ్రోత్ ఇన్ ద 4 month టైమింగ్స్ ఏంటంటే ఇఫ్ ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ 150 people కి సపోజ్ మనకు లిస్ట్ తయారు చేసి మనకు ఇన్వైట్ చేస్తాం 10 people ఎవ్రీ వీక్, 10 మందికి ఎవ్రీ వీక్ లో మనం ప్లాన్ చూపిస్తాం అనుకోండి. మనం 15 weeks 15 weeks వెళ్ళినప్పుడు మన అప్రోక్సిమేట్లీ 4 months టైం అవుతుంది. అందులో ఒక 20% ఆఫ్ 150 people 150 లిస్ట్ చేసుకొని ఒక 10 మందికి మనం ఇన్వైట్ చేస్తాం ఎవ్రీ వీక్ లో. ఇలాగా చేసినప్పుడు 30 people మినిమం జాయినింగ్ అవుతున్నారు. అండ్ 30/2 అంటే లెఫ్ట్ అండ్ రైట్ కలిపేసి 15 pairs అవుతున్నాయి మనకి. అంటే మనకి 15,000 మనకి ఇన్కమ్ చేసుకోవచ్చు. అండ్ 4,000 per month అవుతుంది. ఇప్పుడు మనకి తెలుసు సార్, ఇప్పుడు డిప్లొమా డిగ్రీ గట్రా చేసుకొని పిల్లలు డోర్ టు డోర్ సేల్ చేసుకొని 5,000 6,000 ఇన్కమ్ చేస్తున్నారు. కానీ ఇది మన బిజినెస్ లో ఏంటంటే ఇంటి దగ్గర కూర్చొని మనం లిస్ట్ తయారు చేసి ఇన్వైట్ చేసుకొని జూమ్ మీటింగ్ లో తీసుకొచ్చి కూర్చోపెట్టేసి మనం ఇన్కమ్ చేసుకోవచ్చు సార్. ఎస్ సార్. యువర్ గ్రోత్ ఇన్ 8 months. 8 months వచ్చినప్పుడు అంటే 20 of the 30% people, 6 people the list అంటే 150 people అవుతుంది. అండ్ 150 150 ప్లస్ 6కి మల్టిప్లై చేసేస్తే మనకి ఏంటి అవుతుంది అంటే మనకి 900 లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. అండ్ మనం ఇఫ్ ఈచ్
6 ఇన్వైట్ ద 10 పీపుల్స్, 6 సపోజ్ 10 మందికి మనం ఇన్వైట్ చేస్తాం పర్ వీక్. సో మనకి 15 వీక్స్ లో మనకి ఏంటంటే మనకి ఇన్వైట్ చేసుకుని చేస్తే మనకి 180 పీపుల్స్ జాయినింగ్ అవుతారు. అండ్ 180 డివైడెడ్ బై 2 అంటే 90 పేర్ అవుతుంది. 90 పేర్ అయితే మనకి 90,000 ఇన్కమ్ అవుతుంది. అంటే మనకి ఈ 90,000 అంటే 4 నెలల్లో మనకి 90,000 ఇన్కమ్ అవుతుంది. సో పర్ మంత్ మనకి 22,500 పర్ మంత్ మనం ఇన్కమ్ చేసుకోవచ్చు. అంటే ఇది చెప్పాలంటే ది పవర్ ఆఫ్ లీస్ట్, ఇది లీస్ట్ తాలూకా పవర్. తర్వాత ఇప్పుడు మనకి 1 year తాలూకా గ్రాఫ్ చూద్దాం. 12 మంత్కి వచ్చినప్పుడు ఏంటంటే అవుతుంది అంటే 20% 180 పీపుల్స్ మనకు చూపిస్తాం అనుకోండి 150 అవుతుంది. అంటే 36 అంటే 150 అంటే 5,400 లిస్ట్ అవుతుంది. మన దగ్గర ఆల్రెడీ ఇస్తారు కదా సార్, వాళ్ళ తగ్గ లిస్ట్ మనం చేస్తే 5,400 లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. అండ్ అందరూ 36 పర్సన్స్ ఒక 10 మందికి పర్ వీక్ ప్లాన్ చూపిస్తే మన దగ్గరే చాలా పెద్ద 1080 పీపుల్ కి మనకి 5,400 పీపుల్ మనకు వస్తారు. అందులో మనకు 20% జాయిన్ అయినసరికి మనకి 1080 పీపుల్స్ జాయినింగ్ అవుతారు. 1080 అంటే 550 పేర్ అవుతుంది. 500 పేర్ అయితే మనకి 5,40,000 మనం 1 year లో మనం ఇన్కమ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు లిస్ట్ గట్రా ప్రాపర్ గా లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ప్రాపర్ గా ఇన్వైట్ చేసుకొని మనం వర్క్ స్టార్ట్ చేస్తే మన సిస్టమ్ కి ఫాలో చేస్తే మనకి ఇలాగా ఇన్కమ్ వస్తుంది సార్. ఎప్పుడు కూడా ఇన్వైట్ చేసినప్పుడు ఏంటంటే మనకి క్లియర్ ద నైట్ మనం పడుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఫిక్స్ చేసేయాల రేపు కోసం మన ప్రోగ్రామ్ కోసం చెప్పాలా అండ్ టైం తీసుకోవాలా. హడావిడి చేస్తే మనకి రిజల్ట్ రాదు. అండ్ యూజ్ మన ఇన్వైట్ టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ ఇన్వైట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అండ్ టార్గెట్ హై స్కేల్ ఇన్కమ్ చేసుకోవచ్చు. హై స్కేల్ డూ అండ్ డోంట్స్. ఏదోటి మనం బిజినెస్ చేసినప్పుడు మనకి ఏదో అన్ని సంస్థలు స్కూల్, కాలేజ్, రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ అన్ని జగల్లో అంటే డూ అండ్ డోంట్స్ అని ఉంటుంది. మనం ఏది చేయాలా ఏది చేయకూడదు. సో అది మనం ఫాలో చేస్తే మనకి సక్సెస్ వస్తుంది. అంటే ఫస్ట్ అంటే మనకి నేమ్ ఆఫ్ కంపెనీ మనం చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? మనం సీక్రెట్ గా పెట్టకూడదు, మనకి ఎవరికి మోసం చేయకూడదు. కానీ మనకి ఏంటంటే నేమ్ ఆఫ్ కంపెనీ, ఎందుకంటే ఇలాంటి చాలా కంపెనీలు వస్తున్నాయి, చాలా కంపెనీ వెళ్ళిపోయింది. కానీ ఎవరి దగ్గర లీగలిటీ ఉండదు, ఎవరి దగ్గర సిస్టమ్ ఉండదు. కాబట్టి చాలా కంపెనీ ఫెయిల్యూర్ అయిపోయింది. కాబట్టి మనం ఏంటంటే కంపెనీ మీద చాలా మంది జడుస్తున్నారు. కాబట్టి కంపెనీ మనీ పేరు చెప్పకూడదు. అండ్ నేచర్ ఆఫ్ వర్క్ కూడా మనం చెప్పకూడదు. సపోజ్ ఎవరు అడిగారంటే మనం ఏం చేయాలా అడిగారు అనుకోండి, సో మనం ఇప్పుడు ఏం చెప్పాలా, సార్ మీరు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు సార్, కాబట్టి ఇప్పుడు చాలా హడావిడి, ఇప్పుడు మనకి పిక్చర్ చూడాలకి ట్రయల్ చూడాలి, సో మీరు రండి సార్, ఒక్కసారి కూర్చొని మనకి టైం ఇస్తే ఒక అరగంట టైం ఇస్తే 40 to 50 minutes మనకి టైం ఇస్తే సాయంత్రం కలుస్తాం మాట్లాడతానని చెప్పేసి వాళ్ళు చెప్పవచ్చు. ఇన్వెస్ట్మెంట్, కొన్ని మంది అంటారు సార్ ఇన్వెస్ట్ ఎంత చేయాలి, ఇది ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాదు, సో ఇన్వెస్ట్ మాట మనం ఎత్తకూడదు. సపోజ్ ఎవరు అడిగేది అనుకోండి, సార్ ఎంత ఇన్వెస్ట్ చేయాలా, సో మనం పట్టుకుని అడగాల, ఓకే సార్ ఇన్వెస్ట్ మనం బిజినెస్ కాదు కానీ ఇన్వెస్ట్ చేయడం నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే మన దగ్గర ఎంత ఉంది, 15 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి అంటే అప్పుడు అంటాడు అరే బాబు ఎంత డబ్బులు లేదు. సో అయితే డబ్బులు లేనప్పుడు మనకి ఎందుకు చెప్పాలా ఇన్వెస్ట్ కోసం. ఓకే సార్, సో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు. సో డిస్కషన్ అంటే పబ్లిక్ ప్లేస్ లో మనం ఏంటంటే డిస్కషన్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చాలా జాగాలో అన్ని నెగటివిటీ థాట్స్, నెగటివిటీ పీపుల్స్ చాలా మంది ఉన్నారు. సో ఇద్దరికి మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పక్కన కూడా ఎవరు 2-3 ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేస్తారు, అరే ఇలాంటివి చూసాను రా, మనం ఇలాగా చేసిన అంటే మాక్సిమం పీపుల్స్ ఏంటంటే సార్ అవుతున్నా ఏంటంటే ఎవరికి సక్సెస్ అవ్వలేదు లైఫ్ లో. ఎవరు సిస్టమ్ కు ఫాలో చేసి ఎవరు సక్సెస్ అన్ని జాగాలు సార్, అన్ని బిజినెస్ సార్ ఒక సిస్టమ్స్ ఉంటుంది, వాళ్ళకి ఫాలో చేయకుండా వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు సక్సెస్ అవ్వదు. అలాంటి మనిషికి వీళ్ళు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు, ఏ రాజు చేసాడు ఇలాగ అయిపోయింది, రమేష్ చేసాడు సార్ ఇలాగ అయిపోయింది సార్. నెగిటివ్ పీపుల్స్ చాలా మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం పబ్లిక్ లో మనం డిస్కషన్ చేయకూడదు. అండ్ హరి ఉన్నప్పుడు ఎవరు కాలేజ్కి వెళ్తున్నారు, కాలేజ్ నుంచి వస్తారు, లేకపోతే డ్యూటీకి వెళ్తున్నారు, హాస్పిటల్ నుంచి ఇలాంటి సిచ్యుయేషన్స్ లో మనకి ఏంటంటే మనకి చెప్పకూడదు. చెప్తే వాళ్ళకి టైం కూడా ఎవరు, టైం ఇచ్చినా సరే మనకి సక్సెస్ రాదు. అండ్ కొన్ని మంది అంటారు అరే కొద్దిగా ఐడియా ఇచ్చిమని. ఈ ఐడియా అంటే సార్ మనం
ఐడియా కూడా ఎవరికి ఇవ్వకూడదు. చిన్నది మనకు హింట్స్ ఇస్తే వాళ్ళ మైండ్ నెగిటివ్ థాట్ ద్వారా వాళ్ళు చాలా పెద్ద పెద్దది ఇలాగైంది, ఇలాగైతే అవ్వచ్చు, అలాగైతే మైండ్ లో ఒక నెగిటివ్ క్రియేట్ చేసుకొని ఇమాజినేషన్ కి వెళ్ళిపోతారు అనమాట. అలాగైతే అవ్వచ్చు, ఇలాగైతే అవ్వచ్చు అని. తర్వాత మనం ఏంటంటే ఇన్వైట్ చేస్తే మన జూమ్ కి వాళ్ళు రారు. సో మనకి ఇన్వైట్ అలాగా చేయాలా. ఇన్వైట్ ఏం చేయాలంటే టేక్ అపాయింట్మెంట్ త్రూ మన ఫోన్ అండ్ ఇన్విటేషన్ టూల్స్ మన ఫోన్ ఇన్వైట్ చేయాలా. ఇన్వైట్ చేసినప్పుడు మనకి ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ ఒక 1 minute లోపల మనం ఇన్వైట్ చేయాలా. చాలా షార్ట్ లో ఇన్వైట్ చేయాలా. అండ్ ఇన్వైట్ చేసినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ చేయాలా. మన పిక్చర్ లో మనకి అలాగా ఒక జస్ట్ సీరియల్ చేసినప్పుడు సీరియల్ గట్రా చూసినప్పుడు నెక్స్ట్ డే ఏంటి అవుతుంది, ఒక అలాగా హెడింగ్ చేసి అలా వదిలిస్తున్నారు అంటే మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సేమ్ సార్ మనకి ఏంటంటే జస్ట్ ఎక్సైటెడ్ చేసి హ్యాంగింగ్ మోడ్ లో ఉంచాలి. చీట్ చార్ట్స్ అంటే మన చీట్ చార్ట్స్ వాట్సాప్ లో చీట్ చార్ట్ చేసుకోవచ్చు. బి బ్రీఫ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ చెప్పాలా. క్లియర్ ద నైట్ మనం పడుకున్నప్పుడు మనం క్లియర్ చేయాలా, ఇన్వైట్ చేయాలా. అండ్ ఛాలెంజెస్ హ్యాంగప్ చేయాలా. అండ్ కాన్ఫరెన్షన్ అండ్ లాస్ట్ కాల్ అంటే మనకి హ్యాంగప్లు చేయాలా. క్లియర్ గా ఎప్పుడు చెప్పకూడదు, వాళ్ళు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో కాన్ఫరెన్షన్ చేయాలా సార్. మనకి ఎప్పుడు వస్తారు ఏంటి సార్, మీరు టైం అయిపోయింది సార్, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మన జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిపోద్ది, మీరు రండి సార్, ఇప్పుడు అందరూ వచ్చారు సార్, పైన మీకోసం వెయిటింగ్ లో ఉన్నాను అనేసి చెప్పాలా. అండ్ లాస్ట్ కాల్ ఏంటి సార్ మీరు లాగిన్ అయిపోయారా అనేసి ఇలాగా మనకు చేసి వాళ్ళకి ఇన్వైట్ చేయాలా. అండ్ నెక్స్ట్ సార్ ఇంకా ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మనకి బి ఫియర్లెస్ అండ్ బి పేషెన్స్, పార్ట్ టైం ఆపర్చునిటీ, ఎక్స్ట్రా ఇన్కమ్, నీడ్ బేస్డ్ ఇన్కమ్. అంటే మనకి ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఎక్స్ట్రా టైం మనకి ఇన్వైట్ చేసినప్పుడు ఏంటంటే మనకి పార్ట్ టైం ఆపర్చునిటీ మనం చెప్పేసి చేయాలనేసి కోరుకుంటారు అనేసి చెప్పేసి వాళ్ళకి చెప్పవచ్చు. ఎక్స్ట్రా ఇన్కమ్ మీకు కావాలంటే నీడ్ బేస్ మనకి చిన్న చిన్న కోరిక, చిన్న చిన్న డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఇన్వైట్ చేయాలి సార్. ఎప్పుడు కూడా మనకి లెంతీగా ఇన్వైట్ చేయకూడదు. సింపుల్ మెథడ్ లో మనం ఇన్వైట్ చేయాలా. చేస్తే వాళ్ళు వస్తారు సార్. నెక్స్ట్ సార్ సో ఇన్వైట్ చేసినప్పుడు సార్ ఇప్పుడు ఏంటవుతుంది, ఇది సార్ మెయిన్ పాయింట్ ఆఫ్ అవర్ సార్ ట్రైనింగ్ సార్. ఇది అంటే SW5 రూల్స్ సార్. ఇక్కడ ఏంటి అవుతుందంటే SW5 రూల్ మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ లో, మన ట్రైనింగ్ లో ఏంటంటే సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్. సో వాట్ సమ్ వన్ ఈజ్ వెయిటింగ్, సో లెట్స్ స్టార్ట్ వర్కింగ్. అంటే మనకి ఇన్వైట్ చేసినప్పుడు కొన్ని మంది వస్తారు, కొన్ని మంది రారు సార్. సో మనం సమ్ విల్ కమ్, కొన్ని మంది వస్తారు, కొన్ని మంది రారు. సో మనం ఏం చేయాలా, మనం ఫైడప్ చేసి ఇంటి దగ్గర కూర్చుంటే అవ్వదు. మనం లిస్ట్ పెంచాలా. లిస్ట్ పెంచుకొని మనం వర్క్ చేయాలి. అంటే మనకి సంబడి మన కోసం వెయిటింగ్ లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు తీసుకొని మనం వర్క్ చేయాలా. ఎవరు వస్తున్నారో ఎవరు రాలేదు, అరే బాబు నేను 10 మందికి ఇన్వైట్ చేశాను అయినా సరే ఇంకా 2-3 రాలేదు అనేసి ఫెడప్ ఉండకూడదు. మనం లిస్ట్ పెంచేసి ఇంకా మా కోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు వాళ్ళకి ఇన్వైట్ చేసుకొని మనం వర్క్ చేసుకొని మనం ముందుకెళ్ళాలా, మనం సక్సెస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సార్ మనకి ప్లాన్ సో చేసినప్పుడు ఏంటంటే మనకి డ్రెస్ కోడ్ 100% బాగానే ఉండాలి. ఎందుకంటే బయటలో మన అడుగు తిన్న వాళ్ళు కూడా డ్రెస్ కోడ్ వాళ్ళకి ఉంది సార్. మనకి కూడా ఎంత పెద్ద బిజినెస్ చేసినప్పుడు మనకి డ్రెస్ కోడ్ 100% ఉండాలి. మన డ్రెస్ చూసుకొని చేయాలి. ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడినప్పుడు మన దగ్గర మంచి ఆపర్చునిటీ, లైఫ్ చేంజ్ ఆపర్చునిటీ ఉంటుంది. రండి సార్ కలిసి పని చేద్దాం చూసినప్పుడు హవాయి చపల్, పటావా సాడ్, బనియాన్ వేసుకొని మనం ఇలాగ ప్రొస్పెక్టింగ్ చేస్తే మాకు కిందికి మీద నుంచి చూస్తాం అనమాట. అంటే బాబు ఫస్ట్ నీ లైఫ్ నువ్వు చేంజ్ చేసుకో, తర్వాత నాకు మాట్లాడంటారు. సో కాబట్టి ఏంటంటే డ్రెస్ కోడ్ 100% ఉండాలి, నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. అండ్ టైం ప్రకారంగా మనం ఏంటి టైం మెయింటైన్ చేయాలి. సపోజ్ ఎవరు అంటారు సార్ 5 o'clock నేను టైం ఇస్తానంటే మనకు 5 నిమిషాల ముందు వెళ్ళిపోవాలి. డిసిప్లిన్ మనం మెయింటైన్ చేయాలి. అండ్
లైఫ్ స్టైల్ మనకి ఏంటంటే టెస్ట్ మనీ చూపించాలా. మనం ఎవరి దగ్గర ఫర్దర్ చేయకూడదు. మన చెక్ వచ్చినప్పుడు అది ఎడిటింగ్ చేసి 500కి 5,000 మనం ఎవరికి చూపించకూడదు. మనకి ఎంత ఉంది అది నిజాయితీగా ఎంత ఉంది 2,000 వచ్చింది, వెరీ గుడ్ సార్, 2,000 నాకు ఈ వీక్ వచ్చింది అని చూపించండి. నాకు 5,000 ఉంటుంది. ప్లస్ నా టీం కూడా చాలా మంది, ప్రొద్దున సార్కి, ప్రకాష్ సార్కి, అందరికీ సార్, మొదల మేడం అందరికి చూడండి సార్, మా టీంకు వచ్చింది, నాకు వచ్చింది, ప్లస్ మా టీం కూడా అందరికీ ఇన్కమ్ వస్తున్నాయి సార్. మీరు కూడా రండి, కలిసి మనం పని చేస్తే మన అందరికీ ఇన్కమ్ వస్తుంది. సో ఈ టెస్ట్ మనీ ఎంత వచ్చింది, 500 వచ్చింది, 500 చెప్పాలా, 5,000 చెప్పకూడదు. ఎందుకంటే సపోజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రూఫ్ అడిగారు అనుకో, మనకు అట్టగా దొరికిపోతాం. అండ్ అతను కూడా జాయిన్ అవ్వరు, అతను నెగిటివ్ అయిపోతారు, అండ్ 10 మంది కూడా నెగిటివ్ చేస్తారు సార్. సో కాబట్టి మనకి లైఫ్ టెస్ట్ మనీ ఎంత ఉంది అది మనం చెప్పాలి. అది వే ఆఫ్ సోదా ప్లాన్ ఎస్టీటీ. సో 1-to-1 మనం చేసుకోవచ్చు, ఇంటికి వెళ్ళి మన ప్లాన్ చెప్పొచ్చు, గ్రూపులు మనం కూడా గ్రూప్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళి చేసి ఫుల్ డన్ సడన్ గా మనం కాల్ చేసి ఇన్వైట్ చేసుకొని మనం ప్లాన్ చూపించవచ్చు, మన ప్రజెంటేషన్ చూపించవచ్చు. ఆర్ మన దగ్గర వెన్యూ ఉంది, వెన్యూ కూడా యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి జూమ్లు కూడా మనం ఇన్వైట్ చేసి, ఇప్పుడు ఇది జూమ్లు కూడా ఇన్వైట్ చేసుకొని మనకి ఐడి పంపించి మనం ప్లాన్ చూపించవచ్చు. సో ఇప్పుడు ఎంత స్లోగా వెళ్ళినా సరే మన 4 years లో 100% డైమండ్ అయిపోతాం సార్. ఎందుకంటే చూడండి, మనం ఇక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత సపోజ్ ఒక 10 మందికి కోర్ తయారు చేసాను అనుకోండి, 10 మంది 1 year లో 10 మంది చేస్తారు అనుకోండి. సెకండ్ ఇయర్ 10 మంది వాళ్ళు గడి చేస్తారంటే ఇంకా 10 మంది చేస్తారంటే సెకండ్ ఇయర్ ఓన్లీ 100 సార్. ఇక్కడ మన టీంలు సార్, మనకి ప్రకాష్ గారు లాస్ట్ టైం మనకి ఒక నెలలో 100 దగ్గర చేశారు సార్. జస్ట్ 2 months లో 2-3 months లోపల 100 అయిపోయింది సార్. సో ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ ఇయర్ 100, థర్డ్ ఇయర్ 100 మంది, ఒక్కొక్కరికి 10 మంది చేస్తే మనకి 1,000, ఫోర్త్ ఇయర్ సార్ 10,000 మనకి ఒక కోర్ లీడర్ తయారవుతుంది. అంటే మనం ఎంత స్లోగా చేసినా సరే మనకి 100% మనం కంటిన్యూగా చేయాలి సార్. కంటిన్యూగా చేస్తే మన 4 సంవత్సరాల లోపల 100% డైమండ్ షిప్ రికగ్నైజేషన్ అవుతుంది, మన అచీవ్మెంట్ అయిపోతాం సార్. పవర్ కోర్. ఈ పవర్ కోర్ అంటే ఏంటి సార్? కోర్ అంటే మనకి అంటే అన్ని నాలెడ్జ్ ఉండాలి. ఏంటంటే ప్రీ ప్లానింగ్ అండ్ సెల్ఫ్ కమ్యూనికేట్ బై ద కోర్ లీడర్స్ బై ద డైలీ ప్రాక్టీస్ చేయాలా. అండ్ ఎవరికి మనకి 1 hour ప్రాక్టీస్ చేయాలా. దెన్ ఎవరు మనకి అచీవ్మెంట్ అవుతున్నారు, జస్ట్ 1 week లో గురికి జాయిన్ చేసి 600 చేస్తున్నారు. సో వాళ్ళకి మనకి ఈ రికగ్నైజేషన్ చేయాలా. అండ్ ఫస్ట్ మన చెక్ వాళ్ళకి ఇవాళ 1,400, ఇద్దరికి 200 BDB 200 BB చేస్తే మనకి 1,400 వస్తుంది, అది వాళ్ళకి ఇప్పించాలా. అండ్ లిస్ట్ ఫస్ట్ వాళ్ళు లిస్ట్ తయారు చేసినప్పుడు ఏంటవుతుంది అంటే వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉంటారు. సో మన అసోసియేషన్ ఎవరు జాయిన్ అవుతున్నారు వాళ్ళ దగ్గరికి కూర్చొని వాళ్ళు ఫోన్ మాధ్యమంలో అయినా సరే, వాళ్ళ ఇంటికి అయినా సరే వెళ్ళి వాళ్ళకు 10 అంటే హాట్ లిస్ట్, కోల్డ్ లిస్ట్ అండ్ వార్మ్ లిస్ట్ తాలూకా లిస్ట్ అలాగా తయారు చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేసుకుని 30 లిస్ట్ తయారు చేయాలి. అండ్ ఫాస్ట్ 9 వారికి అలాగా ప్లాన్ చూపించాలా. మనం ప్లాన్ చూపించాలా. ప్లాన్ చూపించిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలా అంటే, వాళ్ళు చూడండి 9 వరకు మీరు చూపించారు, నెక్స్ట్ టైం సార్ 10th వరకు మీరు చూపించాలా. ఎందుకంటే మీరుగా బోర్ ఫీల్ అయిపోతారు, సేమ్ రిపీట్ చేస్తున్నారండి, నేనండి ఎందుకు చెప్పలేను అనేసి మీరుగా చేస్తారు. సో 9 వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అండ్ 10th కి మీరు ప్లాన్ చూపించాలా, చేసి వాళ్ళకి ఎంకరేజ్ ఇవ్వాలా, చేసి మనకి ముందుకు ఎదగాలి సార్. ఇప్పుడు ఏంటంటే తర్వాత మనకి ఏంటంటే ఫ్రీడమ్ ధమకా వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి 1st August 2019 కి మనకి స్టార్ట్ అయింది. మనకి రికగ్నైజేషన్ 30 September 2020కి మనకి క్లోజ్ అయిపోతున్నాయి. చాలా మంది ఇక్కడ వర్క్ చేస్తూ మన బిజినెస్ లో ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే వర్క్ చేస్తే ఒక్కసారి మన లైఫ్ డెసిషన్ తీసుకొని సిస్టమ్ కి ఫాలో చేసి వర్క్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ఫారెన్ ట్రిప్స్, గిఫ్ట్, లెఫ్ట్, ఫారెన్ ట్రిప్స్, రికగ్నైజెస్ A to Z దొరుకుతున్నాయి సార్. సేమ్ కూడా మన కంపెనీ తరఫు నుంచి ఇప్పుడు ఫోన్, మన ల్యాప్టాప్స్, టేబు అన్ని మనకి దొరుకుతున్నాయి సార్. సో ఈ రోయల్ స్టార్ అచీవర్ టీమ్ తరఫు నుంచి అందరికీ కంగ్రాచులేషన్ చేస్తున్నాను.
చేసి అందరు కోరుకుంటున్నారు, అందరు ఫాలో చేసి రూల్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేసి సిస్టమ్ కు ఫాలో చేసి సీనియర్ గా గైడ్ లైన్ తీసుకొని అందరూ అచీవ్మెంట్ అవుతారని కోరుకుంటున్నాను సార్. సార్ నమస్తే సార్. ఇప్పుడు అంటే మోర్ డిజిటల్ గ్రేడ్స్ అచీవర్స్ ఇన్ అవర్ టీమ్స్ అంటే ఈ ఈ ఆఫర్ ద్వారా మనకి చాలా మంది అచీవర్ అవుతున్నారు అండ్ చెక్స్ కూడా అందరికి వస్తున్నాయి అండ్ అందరికి మోటివేషన్ కూడా అవుతున్నాయి, రికగ్నైజేషన్ అందరికి పెరుగుతున్నాయి, 100% ఛాన్స్ మిగుతున్నాయి, మన ఛాన్స్ 100% ఛాన్స్ దొరుకుతుంది మన ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి. మాక్సిమం డ్రీమ్ కార్ అచీవర్స్ ఇందులో ఉన్నారు మన వాళ్ళు అండ్ మాక్సిమం ప్రాపర్టీ అచీవర్స్, మాక్సిమం డ్రీమ్ హౌస్ అచీవర్స్, అందరికి కార్ కావాలంటే మనకి ప్రాపర్టీ అంతా ఇక్కడ మనకి ఎర్లీ కెపింగ్ అచీవర్స్ చేస్తున్నారు. ఎంజాయ్ ద లగ్జరీ లైఫ్ స్టైల్స్, టీమ్ బిల్డింగ్ అండ్ ఫస్ట్ గ్రోత్ బిజినెస్. అంటే ఇందులో ఈ సిస్టమ్ ద్వారా ఈ ల్యాప్టాప్, ఈ ఫోన్, ఈ ఆఫర్ ఇంత మంచి ఆపర్చునిటీ ఈ ప్రాపర్ యూటిలైజ్ చేసుకొని సార్ మనకి ఈ అని కార్ ప్రాపర్టీ మన డ్రీమ్ మన ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సార్. మన లెవెల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మన ఇన్కమ్ కూడా ఇన్కమ్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్. యూనిట్లో మన దగ్గర ఏంటంటే యూనిట్లో పవర్ ఉంది. సో అందరూ మనం కలిసి అక్కడికి హెల్ప్ చేసుకుని మనం ముందుకు వెళ్తే మనకి అచీవ్మెంట్ దొరుకుతుంది సార్. సో లాస్ట్ టైం సార్ నేను ఈ బిజినెస్ కి బిలీవ్ చేశాను, ఈ సిస్టమ్ కి బిలీవ్ చేసి సిస్టమ్కి వచ్చిన తర్వాత మన సీనియర్ సార్ ద్వారా మన ముక్తి సార్ ఇంకా గైడ్ లైన్స్ తీసుకొని మన సిస్టమ్కి ఫాలో చేసి వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత నాకు ఈ అచీవ్మెంట్ అని ఫోన్, కార్ అచీవ్మెంట్ తీసుకున్నాను సార్. సో ఇంకా వాళ్ళ తాలూకా గైడ్ లైన్స్ తీసుకొని ఇంకా ముందుకు ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకుంటానని కోరుకుంటున్నాను. మీ సార్ తాలూకా గైడ్ లైన్స్, సార్ తాలూకా ఆశీర్వాదం అండ్ సిస్టమ్ కా సపోర్ట్ తీసుకొని ఇంకా ముందుకు గ్రోత్ అవుతాను అనేసి నా మీద నాకు నమ్మకం ఉంది సార్. 100% చేసి కూడా చూపిస్తాను సార్. నెక్స్ట్ సార్. సో మెనీ థ్యాంక్స్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి, కొద్దిగా మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి సార్ నా సీనియర్ సార్ మనకి మన సోదమిని మేడం సావు సార్, మన అప్పలరాజు గారు అండ్ మన మహాగురు సార్ మూర్తి సార్కి సార్ నమస్కారం చేస్తాను సార్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు కాబట్టి అందరి పెనల్కి అందరికి సంతోష్ సార్, దీప్తి మేడం అందరికి సార్ నమస్కారం చేస్తాను. ఈ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి మెనీ థ్యాంక్స్ సార్. ఎంత చక్కనైన ఎంత అద్భుతమైన ట్రైనింగ్ మనకి ఇచ్చిన మన రంజిత్ బిస్వాల్ సార్ కి మనం ఏమివ్వగలం? అందరూ గట్టిగా చప్పట్లతో ఆయన అభినందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు